బంగారు తెలంగాణ నినాదానికి డిమాండ్ బాగున్నది కదా. ఇప్పుడు షరతులేం లేకుండా వచ్చి గులాబీ పార్టీల షేరికైతున్నారు కదా లీడర్లంతా. ఎవలెవలో వచ్చి బంగారు తెలంగాణల బాటలు వరుస్తుంటే మేము అధికార పార్టీలు ఉన్నాం, మేమెందుకు ఆసరా కావద్దు అని గుస్సా అవుతున్నారు చిన్న లీడర్లు. అందరు ఊరిని మంచిగా చేసేటోళ్లే కానీ మేమేం పాపం చేసినాం అని మంత్రి సార్ల మీదకి మర్రబడుతున్నారు. ఇంతకు ఆ లెవెలు అలా బాధ ఏంది? ఇక ఇటు దిక్కేదో మీటింగ్ కాడేమో లొల్లి లొల్లి అవుతున్నది. అగో పోచారం సార్ గింత సీరియస్ అవుతున్నాడేంది? ఏంది సారు లొల్లి? ఓ అమ్మ సార్ పిలిచినప్పుడు అంట పోయి కూసోపోరు రాదుండ్రి. అచ్చా వీళ్ళంతా ఎంపీటీసీలు ఎంపీపీలట. ఊళ్ళోకి ఎలుగులు నింపే గ్రామజ్యోతికి అగ్గిపుల్ల ముట్టించి ఆర్తి పట్టి ఆశ్రయితమని లొల్లికి దిగినరట. మరి ఎట్లా మరి సార్ వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి కదా, వాళ్ళు కూడా జనం ఓట్లేస్తేనే గెలిచిన వాళ్ళే. ఈ గ్రామ జ్యోతిలో ఎంపీటీసీలకు ప్రాధాన్యత కలిగించాలన్న దాని మీద ముఖ్యమంత్రి అనుమతి తీసుకుని సాయంత్రం వరకు చెప్తామన్నారు. ఇంకేందా పెద్ద సార్ను పర్మిషన్ తీసుకున్నాక చెప్తాడట. వచ్చి కూసో రాదుండ్రి, బతిలాడించుకుంటారా సార్ను? అగో ఇటు దిక్కు ఇళ్ళవలో మోపాయిన్రు. గనిగానం కుర్చీలన్నీ ఖాళీ ఉన్నాక కింద కూర్చున్నారేంది వీళ్ళు? జోగురామన్న సారు ఇంద్రకరణ్ రెడ్డి సాలరేమో స్టేజ్ మీదకి వెళ్ళి లేచి వీళ్ళ దగ్గరకు వచ్చిండ్రు. వీళ్ళు కూడా ఎంపీటీసీలేనా? మూడే కావాలని చెప్పినా మేము. సర్పంచులు ఉండాలా, మండల పేట ఉండాలా, జిల్లా పరిషత్. అరే అంతటా ఇదే కాతున్నది. పల్లెల్లో చిన్నపాటి సింగపూర్ చేసే గ్రామజ్యోతి కార్యంలా మాకింత పాలు వంచులు రాని పట్టు అట్టి కూర్చున్నారు లోకల్ లీడర్లు. ఇట్లా అధికార పార్టీ చిన్న లీడర్లే పెద్ద లీడర్ల మీదకి మలరవారుతున్నారంటే లోపల ఎంత మసులుతున్నదో ఏందో. సార్లు ఇదేదో ఎత్తుకుంటూ ఎత్తుకున్నట్టున్నది, జర సైజు చూసుకోండి.